హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జషు వరల్డ్. 4 నెలల ప్రెగ్నెన్సీ అంటే మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ని కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా సెకండ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అవుతున్నట్టు. అయితే ప్రెగ్నెన్సీ 4వ నెలలో మదర్ ఇంకా బేబీ గురించి తెలుసుకుందాం. ముందుగా శిశువు గురించి. మీ శరీరంలో 3 నెలలు గడిపిన తర్వాత ఇప్పటికే శిశువు కడుపులో చాలా సౌకర్యంగా ఉంటుంది. శిశువు దాదాపు పూర్తిగా ఏర్పడుతుంది. ప్రధాన అవయవాలు అభివృద్ధి చెందుతాయి మరియు మాయ నుండి సరైన పోషకాల సరఫరాను కలిగి ఉంటుంది. శిశువులో కండరాలు, చిన్న చిన్న ఎముకలు మరియు అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. 4వ నెల ప్రారంభంలో పిండం 7 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది మరియు 4వ నెల చివరి నాటికి దానికి రెట్టింపు పెరుగుతుంది. అప్పుడు 14 సెంటీమీటర్ల పరిమాణంలోకి పెరుగుతుందన్నమాట. ఇక ప్రధాన అవయవాలు అప్పటికే ఏర్పడి ఉంటాయి. ఇంకా చేతి వేళ్ళు, కాలివేళ్ళ మీద గోర్లు అన్నీ పెరగడం ప్రారంభిస్తాయి. ఇక అసలైంది ఏంటంటే పిండం 4వ నెలలో కదలడం ప్రారంభిస్తుందా అనే కదా. అవును, ఖచ్చితంగా ప్రారంభిస్తుంది. కానీ కొంతమంది దాన్ని అనుభవించలేకపోవచ్చు, అంటే మూమెంట్స్ తెలియకపోవచ్చు కొంతమందికి. పిండం 4వ నెలలో చాలా చురుగ్గా ఉంటుంది. అలాగే బొటనవేలుని పీల్చడం వంటి పనులు కూడా చేస్తుంది. అది పుట్టిన తర్వాత పాలు పీల్చడానికి ఉపయోగపడుతుంది. ఇక తల్లి విషయానికి వస్తే వికారం తగ్గుతుంది, వాంతులు కూడా దాదాపుగా తగ్గిపోతూ ఉంటాయి. కానీ గుండెల్లో మంట, మలబద్ధకం మరియు ఉబ్బరం వంటివి కొంచెం కొనసాగుతూ ఉంటాయి. 4వ నెలలో బరువు పెరుగుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు స్పష్టంగా మీ కడుపు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. అది కొద్దిగా ప్రెగ్నెన్సీ బంప్ ఆకారంలోకి వస్తుంది. అలాగే మీ బ్రెస్ట్ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు డ్రెస్ వేసుకోవడం అనేది చూసుకోవాలి. ఇంకా వికారం, వాంతులు తగ్గడం వల్ల మీరు ఫుడ్ తీసుకోవడాన్ని కొంచెం ఆస్వాదిస్తూ ఉంటారు. అప్పుడు దానివల్ల మలబద్ధకం సమస్య రాకుండా చూసుకోండి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోండి. డాక్టర్స్ చెప్పిన విధంగా నడుచుకోండి. ఇక మీ బేబీ చేసే మూమెంట్స్ని ఆస్వాదిస్తూ ఉండండి, ఎందుకంటే మీకు మళ్ళీ అలాంటి అనుభూతి దొరకదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.